విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. ఆమేన్. చప్పట్లతో దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. మా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నాం అంతటితో చేస్తున్నాం ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నాం అందరితో చేస్తున్నాం ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అందరితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంతలేని ఘనతకు యోగ్యుడనయ్యా. దేవుని కనపడుతాం హృదయపూర్వకంగా. ఎంతో ఆశ్చర్యకార్యాలు చేశావు. నా చేతులను బలపరిచిన దేవుడు, మట్టి పాలు కాకుండా కాపాడిన దేవుడు యేసయ్యా. తులువను గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృప
అంతరంగమందున్నాం అందరితో చేస్తున్నాం ఆత్మీయారాధన అంతరంగమందున్నాం అందరితో చేస్తున్నాం ఆత్మీయారాధన ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడనయ్యా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా కరుణను కనపరచి వనరులనిది తెరచి కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పోషించావు కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పోషించావు విఫలము అవుతున్న మా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు విఫలము అవుతున్న మా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు అంతరంగమందున్నాం అంతటితో చేస్తున్నాం ఆత్మీయారాధన అంతరంగమందున్నాం అందరితో చేస్తున్నాం ఆత్మీయారాధన యథాచర్య క్రియలు చేసినావయా యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా యథాచర్య క్రియలు చేసినావయా యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. మా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. మా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అందరితో చేస్తున్నా ఆరాధన అంతరంగమందున్నాం అందరితో చేస్తున్నాం ఆత్మీయారాధన అంతరంగమందున్నాం అందరితో చేస్తున్నాం ఆత్మీయారాధన అంతరంగమందున్నాం అందరితో చేస్తున్నాం ఆత్మీయారాధన ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడనయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా అవును ప్రభు ఎంతటి ఆశ్చర్యక్రియలు మా జీవితంలో చేస్తున్న తండ్రి నీకు స్తోత్రం ఊహించనటువంటి మాకు ఊహకు అందనటు క్రియలు మా జీవితాల్లో జరిగిస్తున్న తండ్రి నీకు స్తోత్రం నువ్వు లేకుండా మాకు ఈ లోకంలో ఏమీ లేదు మా కరములు బలపరిచిన దేవుడు మట్టి పాలు కాకుండా కాపాడిన దేవుడు యేసయ్యా నీకు స్తోత్రం ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 నా హల్లెలూయా స్తోత్రం
అవును ప్రభానికి స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడ, సర్వాధికారి, అవును ప్రభా, మా జీవితాలు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని మా దేవుడికి ఉండుటకు ఇష్టపడిన వాడవు తండ్రి. ఈ లోకంలో ధన ఘనతలను బట్టి మాతో ఉండటానికి ఇష్టపడతారు. ఏమీ లేకపోయినా, మా దగ్గర ఏమీ లేకపోయినా, ప్రభువా ఏమీ కాకపోయినా, నీ కృప చేత మమ్మల్ని ప్రేమించి, నీ రక్తముతో మమ్మల్ని విడిపించి, మాకు దేవుడు ఉండటకు ఇష్టపడి మా ఇద్దరికి వచ్చి నివాసం చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, నీకు స్తోత్రం. బలపరచండి, నీ కృప చేత, నీ శక్తి చేత బలపరిచి స్థిరపరచు. ఆరాధన చేసిన ప్రతి ఒక్కరి జీవితాలు, హృదయపూర్వకంగా నేను ఘనపరిచిన వారి జీవితాల్లో వాళ్ళ చేతులు మీరు ఘనపరిచి, వాళ్ళ చేతులు మీరు బలపరిచి, మట్టి పాలు కాకుండా వాళ్ళ బ్రతుకులను బాధ నొందకుండా వాళ్ళ జీవితాన్ని మీరే లేవనెత్తుదురుగాక. యేసయ్యా, నీ శక్తితో ప్రతి ఒక్క వ్యక్తిని నింపండి నాయనా. నీ బలమైన అభిషేకముతో నింపి ప్రతి విధమైన బాధను, ప్రతి విధమైన ఇబ్బందిని తొలగించి మీ వారితో ఉన్న దేవుడిగా మీరు కనపరుచుకొని మీరే మహిమ పొందండి తండ్రి, నీకు స్తోత్రం. ముందున్న కార్యక్రమం అంతటితో కూడా తండ్రి మీరు మాతో కూడా ఉండి మాట్లాడి బలపరిచి మహిమ తెచ్చుకొని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.